Embedding JavaScript in HTML. JavaScript can be embedded into an HTML document in several ways to add interactivity and dynamic behavior to web pages. Below are the common methods to include JavaScript in an HTML file. మనకి జావాస్క్రిప్ట్‌ని హెచ్‌టీఎంఎల్‌లో ఎంబెడ్ అంటే మనం ఇంప్లిమెంట్ చేయడం కోసం అంటే జావాస్క్రిప్ట్‌ని లింక్ చేయడం అన్నమాట. హెచ్‌టీఎంఎల్‌లో మనకి డిఫరెంట్ వేస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇక్కడ మనం చూసినట్టయితే ఎందుకంటే స్టాటిక్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి ఒక డైనమిక్ బిహేవియర్ అనేది మనం తీసుకురావాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి జావాస్క్రిప్ట్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అవి డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి మనకి. ముఖ్యంగా 3 వేస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఇన్‌లైన్ జావాస్క్రిప్ట్. ఇన్‌లైన్ జావాస్క్రిప్ట్ అంటే ఏం చేస్తాం డైరెక్ట్‌గా మనం హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి డైరెక్ట్‌గా రాస్తామన్నమాట. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి మనం డైరెక్ట్‌గా డివ్ అయితే డివ్, బటన్ అయితే బటన్‌కి రాస్తాం మనం. ఆన్ క్లిక్ అని చెప్పేసి డైరెక్ట్‌గా ఆన్ క్లిక్ అని చెప్పేసి రాసేసి అలర్ట్ దాంట్లో అలర్ట్ మనం చూపియొచ్చు లేకపోతే కన్సోల్ కూడా చేయొచ్చన్నమాట. ఇలాగ డైరెక్ట్‌గా మనము ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి రాయడాన్నే ఇన్‌లైన్ జావాస్క్రిప్ట్ అని చెప్పేసి అంటారన్నమాట. సెకండ్ వన్ ఇంటర్నల్ జావాస్క్రిప్ట్. ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అంటే మనము హెడ్‌లో గాని, బాడీలో గాని మనం స్క్రిప్ట్ ట్యాగ్‌ని యూజ్ చేసి స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్, స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌ని యూజ్ చేసి మనం జావాస్క్రిప్ట్‌ని అనే ప్రోగ్రామ్‌ని ఏం చేస్తామంటే ఆ యొక్క హెడ్‌లో గాని, బాడీలో గాని రాస్తామన్నమాట. ముఖ్యంగా అయితే హెడ్‌లో మనం రాయటం వల్ల మనకి ఏంటి ప్రాబ్లమ్ అంటే హెడ్‌లో రాయటం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన బాడీలో మనకి చాలా మంచిగా వర్క్ అవుతది. ఎందువల్ల అంటే హెడ్‌లో రాయటం వల్ల మనకి ఏమవుద్దంటే హెచ్‌టీఎంఎల్ మనకి లోడ్ అవ్వకముందే హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఉన్న ఏదైతే కోడ్ ఉందో అది ఆ ఎలిమెంట్స్ ఉన్నాయో హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అవి లోడ్ అవ్వకముందే మనకి జావాస్క్రిప్ట్ అనేది లోడ్ అవుతుందన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ రావచ్చు కొన్నిసార్లు. అదే బాడీలో మనం ఎక్కడ పెడతాం జావాస్క్రిప్ట్ అంటే ఎండ్ బాడీ ట్యాగ్‌లో కింద మనము జావాస్క్రిప్ట్‌ని స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి గనుక మనం ఎంబెడ్ చేసినట్టయితే ఏమైద్దంటే మనకి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ లోడ్ అయిన తర్వాత మనకి జావాస్క్రిప్ట్ అనేది లోడ్ అవుతుందన్నమాట. ఎందుకంటే అప్పుడు మనకేమైద్ది హెచ్‌టీఎంఎల్‌కి మనం ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి మనకి ఎర్రర్స్ రావన్నమాట. ఇలాగ మనకి ఇది మంచి ప్రాక్టీస్ అన్నమాట. ఎప్పుడైనా సరే మీరేం చేయాలంటే హెడ్‌లో కంటే కూడా ఎండ్ ఆఫ్ ద బాడీలో మనకి ఈ యొక్క ఇంటర్నల్ జావాస్క్రిప్ట్‌ని మనము ఎంబెడ్ చేయడం వల్ల మనకి మంచి ఫలితాలుంటాయన్నమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్. ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ అనేది ఏం చేస్తామంటే సెపరేట్‌గా ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ .js ఫార్మాట్‌తో ఒక ఎక్స్టెన్షన్‌తో మనం ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాము. దాంట్లో జావాస్క్రిప్ట్ మొత్తం రాసేసి దాన్ని ఏం చేస్తామంటే తీసుకొచ్చి ఇక్కడ మన హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనం ఎంబెడ్ చేస్తాం. లింక్ ట్యాగ్‌తో. లింక్ చేయడం వల్ల ఏదంటే మన ఆటోమేటిక్‌గా అది వర్క్ అవుతది. ఇది మనకి మంచిది వే ఏంటంటే ఎక్స్టర్నల్ అనమాట. అన్నిటికంటే కూడా మంచిది. అన్నిటికంటే కూడా యూజ్‌ఫుల్ అనేది ఏంటంటే ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్. ఇది జావాస్క్రిప్ట్‌ని మనము హెచ్‌టీఎంఎల్‌లో ఎంబెడింగ్ చేసే టైప్స్ అన్నమాట.